హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఈరోజు మీకు ఒక డ్యామ్ గుడ్ రెసిపీ తోటి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఎందుకు డ్యామ్ గుడ్ అంటున్నానో మీకు ఈ రెసిపీ చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. అంటే అసలు ఈ రెసిపీ ఎంత మన హెల్త్కి ఎంత యూస్ఫుల్ అనేది తెలుస్తుంది. అందుకని నేను డ్యామ్ గుడ్ అని చెప్పి అన్నాను. నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారు అని అనుకుంటాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఏంటి ఆ రెసిపీ అనేది ఇప్పుడు నేను మీకు ముందు చెప్తాను. ఈ రెసిపీకి మనకి ఏమేం కావాలి ఐటమ్స్ అనేది చెప్తాను చూడండి. నేను రైస్ని ఒక 1/2 kg రైస్ని ఉడికిచ్చేసి పెట్టుకున్నాను. కొంచెం జాగ్రత్తగా, మరీ మెత్తగా కాకూడదు, అలానే మరీ పొడి పొడిగా కాకుండా నీట్గా అంటుకోకుండా ఉండేలాగా రైస్ని మనము ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక 1/2 kg రైస్ ఇది ఇలా పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇదిగోండి పచ్చిమిర్చి, ఒక 15 నుంచి 20 పచ్చిమిర్చి అనమాట. ఇవి కొద్దిగా కారం తక్కువ ఉన్నాయి, అందుకని నేను 15 నుంచి 20 తీసుకున్నా. ఒకవేళ కారం ఎక్కువ ఉన్నాయి అని అంటే మీరు ఒక 10, అంటే నేను 1/2 kg రైస్కి సరిపడా తీసుకున్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీలో మీరు ఎంతమందికి చేస్తున్నారో దాన్ని బట్టి మీరు అజ్యూమ్ చేసుకోండి. నేను ఒక 15 నుంచి 20 తీసుకున్నాను పచ్చిమిర్చి. ఇవి ఇలా తరుగులాగా చేసుకొని పెట్టుకున్నా. తర్వాత ఒక నిమ్మకాయ అండి, మీడియం సైజు నిమ్మకాయ ఇది, దాన్ని పీసెస్ ఇలా ఉంచుకున్నా. తర్వాత కరివేపాకు కూడా కొద్దిగా మన ఫిస్ట్ అన్ని కరివేపాకు ఆకులు తీసుకొని దాన్ని కూడా సన్నగా తరిగి ఉంచుకున్నాను. తర్వాత కొత్తిమీర కూడా తరిగి ఉంచుకున్నాను. తర్వాత ఇది వచ్చేసి ఇది మెయిన్ మనకి ఇంగ్రీడియంట్. నేను మీకు చెప్పలేదు కదా ఏంటి ఆ రెసిపీ అనేది. ఇదేనండి, మనకి ఉసిరికాయ ఇంకా బెల్లము, ఉసిరికాయ తురుముని దానిలో కొంచెం బెల్లం వేసి ఉడికిచ్చాను అనమాట. ఆ వాటర్ ఇది కూడా మనం ఉడికిచ్చేసి పక్కన ఉంచుకోవాలి. నేను చెప్తాను దాని ప్రొసీజరు. తర్వాత ఇదిగోండి, ఇది ఉసిరికాయ తురుము నేను ఇలా తురిమి పెట్టుకున్నాను. మీకు చూపించడం కోసమని నేను కొద్దిగా పక్కన ఉంచాను. ఉసిరికాయ తురుముని ఇట్లా తురిమి పెట్టుకున్నాను అనమాట. ఆ తురిమిన తురుముతోటే నేను మీకు ఇంతకుముందు చూపించాను కదా ఉసిరికాయ బెల్లం వాటర్ తయారు చేసుకున్నాను. తర్వాత నువ్వులు ఒక 1 స్పూను, తర్వాత ఒక 1 స్పూను ఫ్లాక్ సీడ్స్, తర్వాత ఒక 1 స్పూను పల్లీలు, తర్వాత ఒక 1 స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక 1 స్పూన్ ఆవాలు, తర్వాత ఇవి ఒక 1 స్పూన్ పంప్కిన్ సీడ్స్. అంటే మనం రెగ్యులర్గా మనం పోపులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఇవి వాడుతూ ఉంటాం కదా, వాటి బదులు మనం ఇందులో నేను చెప్పాను కదా మన హెల్త్కి ఇది చాలా చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి రెసిపీ. అందుకని ఇందులో మెయిన్గా మనకి నువ్వులు ఒకటి, ఫ్లాక్ సీడ్స్ ఒకటి ఇంపార్టెంట్, ఇది పంప్కిన్ సీడ్స్ ఒకటి, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. మిగతాది పల్లీలు, జీలకర్ర, ఆవాలు. అంటే నేను ఇక్కడ మినప్పప్పు, పచ్చిశనగపప్పు మాత్రం స్కిప్ చేశాను. వాటి బదులు ప్లేస్లో ఈ ఫ్లాక్ సీడ్స్ ఇంకా నువ్వులు, పంప్కిన్ సీడ్స్ యాడ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఐటమ్స్ ఎందుకు నేను తీసుకున్నాను, ఈ ఫ్లాక్ సీడ్స్ ఒకటి, నువ్వులు ఒకటి, ఈ పంప్కిన్ సీడ్స్ చాలా చాలా మనకి హార్ట్కి హెల్ప్ చేస్తాయి. నువ్వులు అంటే మనకి లేడీస్కి ఐరన్ డెఫిషియన్సీకి బాగా యూజ్ చేస్తాయి. తర్వాత జీలకర్ర, ఆవాలు మనకు తెలిసిందే. ఈ ఫ్లాక్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ కూడా మన హార్ట్కి చాలా యూజ్ అవుతాయి. మనం రెగ్యులర్గా కూడా మనం చేసుకునే డిషెస్లో మినపప్పు తర్వాత పచ్చిశనగపప్పు యూజ్ చేసే బదులు మనము ఈ ఫ్లాక్ సీడ్స్ని అండ్ నువ్వులు, వీలైతే ఈ పంప్కిన్ సీడ్స్ని మనం యూజ్ చేసుకోగలిగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట హెల్త్కి. అది అంటే మనం వంతు ట్రై చేయాలి. వీలైతే మాత్రం అవి యూజ్ చేస్తే చాలా మంచిది. అట్లీస్ట్ ఇవన్నీ కాకపోయినా నువ్వులు ఒకటైనా మనము మన డిష్లో మనము రోజు చేసుకునే రెసిపీస్లో నువ్వులు యాడ్ చేసుకుంటే మనకి కాల్షియం డెఫిషియన్సీ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది. అయితే నేను ఇవి తరిగి ఉంచుకున్నాను కదా, ఈ పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత కొత్తిమీర, ఈ రసము ఉంచాను కదా ఉసిరికాయ రసము. ఇవి నేనేం చేశానంటే ఫ్రెండ్స్, నా దగ్గర ఇలా వెజిటబుల్ కట్టర్ ఉంది. ఈ వెజిటబుల్ కట్టర్లో దీనిలో మనం కావాల్సిన పీసెస్ వేసుకొని పచ్చిమిర్చిని సన్నగా ముక్కలు చేసుకొని, తర్వాత కరివేపాకుని యాజ్ ఇట్ ఈస్గా ఇందులో వేసేసేయచ్చు. తర్వాత ఉసిరికాయలు చాలా ఈజీగా కట్ అవుతాయి అన్నమాట. ఇలా ఇలా వచ్చింది చూసారు కదా ఉసిరికాయ పొడి, అంటే పొడి అని అంటే మనం ఏమంటాం తురుము, ఉసిరికాయ తురుము ఇలా వచ్చింది. నేను దీనిలోనే వేసి ఉసిరికాయ తురుముని ఇలా రెడీ చేసుకున్నా. అంటే మనకి మార్కెట్లో ఇట్లా వెజిటబుల్ కట్టర్స్ చాలా అవైలబుల్ ఉంటున్నాయి కదా, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది మీరు తీసుకొని మనకి ఇది మీరు ఇలా వెజిటబుల్స్ని చాలా ఎలా అంటే ఫైన్గా నీట్గా వస్తాయన్నమాట మనకి ఏదైనా రెసిపీ చేసుకోవాలంటే.
చూసారు కదా, ఇక్కడ పచ్చిమిర్చి చూసారు కదా ఎంత సన్నగా నీట్గా, కరివేపాకు కూడా నీట్గా అయింది. తర్వాత కొత్తిమీర కూడా మనకి అంటే చేసుకునేటప్పుడు తెలిసిపోతుంది ఏంటంటే మనం ఎంతవరకు వాటిని చేసుకోవాలి స్మాష్ అనేది చూసుకొని అంతవరకు వెజిటబుల్ కట్టర్తో కట్ చేసేసుకొని మనం తీసి పక్కన ఉంచుకోవాలి. మెయిన్ ఏంటంటే ఈ పచ్చిమిర్చిని ఇట్లా కట్ చేయడం వల్ల చిన్నపిల్లలు పెద్దవాళ్ళం అందరం కూడా ఈజీగా తినగలుగుతాం. ఆ ముక్కలు వస్తేనేమో కారం వచ్చేసి మనకి ఏదైనా తినేటప్పుడు ఇన్కన్వీనియంట్ అవుతుంది కాబట్టి ఇలా కట్ చేసుకుంటే బెటర్. కరివేపాకు కూడా పెద్ద పెద్ద ఆకులు ఇవాళ మనం తింటుంటే ఏమవుతుందంటే గొంతులో మనకి త్రోట్లో అడ్డం పడుతున్నాయి కరివేపాకు. సో ఇలా కట్ చేసుకొని పెట్టుకోవడం బెస్ట్ మెథడ్. సో నేను ఇన్ని మాట్లాడుతున్నాను, బట్ ఇంతవరకు మీకు రెసిపీ ఏంటి చెప్పలేదు. ఉసిరికాయ తురుమును చూపించాను, తర్వాత మీకు ఉసిరికాయ బెల్లము కలిపిన వాటర్ రెడీ చేసి పెట్టుకున్నాను అని చెప్పాను. కానీ అసలు ఏంటి నేను ఏం చేయబోతున్నాను, ఏం రెసిపీ మీకు చూపించబోతున్నాను అనేది మీకు చెప్పలేదు. అంటే మెయిన్గా దాని రెసిపీ నేమ్ మీకు చెప్పలేదు కదా. అదేంటంటే అదేం లేదు ఫ్రెండ్స్, ఉసిరికాయ పులిహోర. ఉసిరికాయ పులిహోర అంటే అసలు చెప్పాలంటే ఉసిరికాయతో ఉన్న బెనిఫిట్స్ మనకి ఇన్ని బెనిఫిట్స్ కాదు. ఎందుకనంటే ఉసిరికాయలో సి విటమిన్ ఉంటుంది, మనకి కొత్తిమీరలో కూడా సి విటమిన్ ఉంటుంది, అండ్ నిమ్మకాయలో పులుపు ఉన్న వాటన్నిటిలో సి విటమిన్ ఉంటుంది. కానీ వీటిల్లో ఉండే సి విటమిన్ వేరు. బట్ మనకి ఉసిరికాయ ఏదైతే ఉందో ఈ ఉసిరికాయలో ఉండే సి విటమిన్ అనేది మన బాడీలో చాలా బెనిఫిట్స్ ఇస్తాయన్నమాట. ఏంటంటే ఈ సి విటమిన్ మనం ఉసిరికాయని డైలీ కనుక తీసుకుంటే మన బాడీ ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది ఉసిరికాయని. మనకి అసలు ఎన్ని అంటే అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఉసిరికాయని మనం డైలీ కనుక ఒక ఉసిరికాయని కానీ లేదంటే ఉసిరికాయ తినడం అలవాటు చేసుకున్నామంటే నిజంగా చెప్తున్నాను అసలు మనకి రోగాలే దగ్గరికి రావండి. ఎందుకనంటే ఈ ఉసిరికాయని శ్రీఫలం అని అంటారు. శ్రీ అంటేనే మనకి ఎన్నో శుభాలని ఇచ్చేటువంటి దాన్ని శ్రీ అంటాము. సో ఉసిరికాయకు ఉన్న ఇంకొక పేరు ఏంటంటే శ్రీఫలము. అందుకని ఈ ఉసిరికాయతోటి మనము పులిహోర చేసుకోవచ్చు, ఉసిరికాయ పచ్చడి చేసుకోవచ్చు. పాతకాలంలో చూడండి ఉసిరికాయ రోటి పచ్చడి అని పొట్టు పచ్చడి అని చేసేవాళ్ళు. అది ఉదయమే తినేటప్పుడు కొద్దిగా ముందు రైస్లో కలుపుకొని తినేవాళ్ళు వెనకటి కాలంలో. అసలు అప్పుడు ఇన్ని రకాల హెల్త్ ఇష్యూస్ లేవు. ఎన్నో మనం ఓల్డెన్ డేస్లో ఉన్న పద్ధతులన్నీ తప్పినాయి కాబట్టి మనకి ఈరోజు ఇన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఈ ఉసిరికాయ బెనిఫిట్ ఏంటంటే అండి మనకి యాంటీ ఏజింగ్. ఎవరైతే ఉసిరికాయని రోజు ఒక కాయని కానీ తిన్నారు అని అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇయర్స్లో ఉన్న ఏజ్ వాళ్ళు ఇంకొక 20 ఇయర్స్ కూడా అలానే ఉంటారు. 40 ఇయర్స్లో ఉన్న వాళ్ళు ఇంకొక 20 ఇయర్స్ 40 ఇయర్స్ అంటే ఏజ్ను తగ్గిస్తుంది. ఏజ్లో వచ్చేటువంటి మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాటిని కంట్రోల్ చేస్తుంది. హెల్త్కి చెప్పాలంటే అన్ని రకాలుగా మనకి చాలా యూజ్ అనమాట ఉసిరికాయ. అయితే నేను ఈ ఉసిరికాయలను ఎట్లా అంటే మీకు తెలుసు కదా, మనం ఉసిరికాయ పచ్చడి చేసుకునేటప్పుడైనా మనం కొద్దిగా వాటిని కడిగి నీట్గా కడిగేసేసి పొడి బట్టతో తుడిచేసేసి పక్కన ఆరబెట్టేసుకోవాలి. తర్వాత నేను వాటిని చిన్న చిన్న ముక్కలు చేశాను నైఫ్ తోటి చేసి, ఇదిగోండి నా వెజిటబుల్ కట్టర్లో ఆ ముక్కలు వేసుకున్నాను అనమాట. వేసుకొని ఇలా నేను చేసుకున్నాను, తురుములాగా చేసి పెట్టుకున్నా. ఇవి నేను ఒక 5 స్పూన్స్ తురుముతోటి, అంటే కొంచెం బిగ్ స్పూన్స్ అనుకోండి, టేబుల్ స్పూన్ కన్నా కొద్దిగా పెద్ద స్పూను 5 స్పూన్స్ తురుముతోటి నేను ఇంతకుముందు మీకు చూపించాను కదా ఈ బెల్లం రసం అనేది తయారు చేసుకున్నాను అనమాట. అంటే 5 స్పూన్స్ బిగ్ స్పూన్స్ తురుము తీసుకొని దాంట్లో ఇదిగోండి ఇంత సైజు, అంటే కొంచెం పెద్ద నిమ్మకాయ అంత సైజు బెల్లం ముక్క వేసాను ఆ వాటర్లో. ఉసిరికాయ తురుములో పెద్ద ఇంత సైజు బెల్లం ముక్క వేసి ఆ ఉసిరికాయలు మొత్తం మునిగేంత ఇంకా కొంచెం ఎక్సెస్ వాటర్ పోసుకొని ఉడికించాలి. ఎంతసేపు అంటే ఒక 5 to 10 మినిట్స్ ఉడికించిన తర్వాత మనకి ఆ ఉసిరికాయలో ఉన్నటువంటి ఆ మొత్తం కూడా వాటర్లోకి వచ్చేస్తుంది, ఆ బెల్లం ఉసిరికాయ కలిపి. అప్పుడు తీసేసి 5 to 7 మినిట్స్ చాలు, లేదంటే ఇంకొక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనము ఇలా జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి. అంటే ఒక ఇది ఉంటుంది కదా ఫిల్టర్ చేసుకొని ఆ పిప్పిని పక్కన ఉంచేసుకోవాలి. చెప్తాను అది కూడా. ఇదిగోండి ఇట్లా జ్యూస్ తీసేసి పక్కన ఉంచుకోవాలి. ఈ జ్యూస్ ఎలా ఉంటుందంటే టేస్ట్ పుల్లగా తీయగా వగరుగా అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చేసే రైస్కి ఇది చాలా మెయిన్ ఇంగ్రీడియంట్. ఇదిగోండి నేను ఇట్లా ఒక దీంతో నేను చేసుకున్నాను అన్నమాట పొడి ఉసిరికాయ తురుముని వాటర్ అదంతా నేను డిష్ అవుట్ చేసుకొని సపరేట్గా ఆ బౌల్లోకి వాటర్ తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇట్లా ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది ఉసిరికాయది. ఇది కూడా మనకేమీ వేస్ట్ అవ్వదు. ఎందుకనంటే దీంట్లో కావాలంటే మీరు ఇంకా కొంచెము బెల్లం యాడ్ చేసుకొని మళ్ళీ కొద్దిగా ఉడికిచ్చేసి అట్లా ఉంచేసి
మనం డీ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ అట్లా పెట్టామంటే దగ్గరకు అయిపోతుంది. దాన్ని రోజు తినొచ్చు. లేదు బెల్లం వద్దు అంటే తేనెని యాడ్ చేసి కూడా బాగా మెత్తగా ఉడికిచ్చేసి మిక్సీ చేసి తర్వాత తేనె యాడ్ చేసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 అవర్ తర్వాత తీసామంటే బయటికి దగ్గర పడుతుంది. అది కూడా డైలీ మనము తినొచ్చు. లేదు అంటే ఈ ఉసిరికాయ తురుముని అలానే తీసుకెళ్ళి కొంచెం డ్రై చేయాలి. ఎండలో పెట్టిన తర్వాత అది చెట్లల్లో కూడా మన ప్లాంట్స్ ఉంటాయి కదా, మనకి గార్డెన్ ప్లాంట్స్ కానీ అట్లా ఉంటే ఆ ప్లాంట్స్లో కూడా వేసుకోవచ్చండి. ఎప్పుడైనా చెట్లకి ఏది వేసినా మనము కొద్దిగా తడి లేకుండా డ్రై చేసి వేస్తే మంచిది. తడితో వేస్తే చెట్లకు పురుగులు వస్తాయి. అలా యూస్ చేసుకోవచ్చు. దీన్ని కూడా మనం వేస్ట్ చేసేది ఏమి ఉండదన్నమాట. చూడండి, ఇప్పుడు నేను ఇంకా రెసిపీలోకి ఇవన్నీ మీకు ఐటమ్స్ చూపించాను, ఐటమ్ పేరు చెప్పాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక బౌల్ పెట్టుకున్నాను. ఇది కాపర్ బాటమ్ బౌల్. అంటే మీ దగ్గర ఉంటే ప్యాను ఇట్లా డీప్ ప్యాన్ కానీ మనకు ఉంటాయి కదా ఐరన్వి, అవైనా పెట్టుకోవచ్చు. పెట్టుకొని నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని దీనిలో నేను నెయ్యి తీసుకుంటున్నా. ముందైతే ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుంటున్నాను. అంటే నెయ్యి చెప్పాలంటే చాలా చాలా గుడ్ ఫర్ హెల్త్. ఎందుకనంటే నెయ్యిలో మనకి గుడ్ ఫ్యాట్సే ఉంటాయి, బ్యాడ్ ఫ్యాట్స్ ఏమి ఉండవు. మన హెల్త్కి బ్యాడ్ చేసే ఫ్యాట్ ఉండదు. అట్లా అని చెప్పి దాన్ని కూడా ఎక్సెస్గా తీసుకోకూడదు. డైలీ ఒక 1 స్పూన్ యూస్ చేయాలి. తర్వాత నెయ్యి వేసాను. తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నా, ఒక 1 స్పూన్ అనమాట. కొంచెం ఎక్కువ వేయట్లేదు. అంటే ఇది నెయ్యి ఫ్లేవర్ ఉంటే మనకి బాగుంటుంది, కొద్దిగా ఎక్కువ. ఓకే, ఇది బాయిల్ అవుతుంది కదా. మీకు ఈ లోపు ఇంకొకటి చెప్పాలి. నేను ఈ రైస్ పెట్టుకున్నాను కదా, ఈ రైస్లో నేను ఇదిగోండి ఇంత పసుపు వేసుకుంటున్నాను. ఫస్ట్ పసుపు, ఓకే, పసుపు వేసుకొని తర్వాత దీని మీదనే నేనేం చేస్తున్నానంటే, మనకి ఆయిల్ బాయిల్ అవుతున్నది ఈలోపు, దీని మీదనే నేను నార్మల్ మన ఆయిల్ ఉంటుంది కదా, మనం ఇప్పుడు వేసాం కదా ఆయిల్, మనం రోజు యూజ్ చేసే ఆయిల్, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. చూసారుగా నేను మెజర్ చేసుకొని వేస్తున్నాను. వేసేసాం కదా, ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు వేసి దీన్ని బాగా కలుపుకోవాలి పైకి కిందికి. ఎందుకనంటే ఇది మన పాతకాలంలో ఇలానే చేసేవాళ్ళు. ఇదిగోండి కరివేపాకు, పచ్చి కరివేపాకు వేస్తున్న దీంట్లో. ఎందుకనంటే ఈ కరివేపాకు, పసుపు, పచ్చి పసుపు, కరివేపాకు, పచ్చి ఆయిల్ మనం ఏదైతే యూజ్ చేస్తామో పల్లి ఆయిల్ కావచ్చు, మనం వాడే ఆయిల్ వేసి ఇలా కలిపి పెట్టేసుకోండి. అన్నం ఈ రైస్ మనం ఉడికించి పెట్టాం కదా, అది కలపండి, చెప్తాను. ఇదిగోండి నేను పసుపు, ఆయిల్, పచ్చి ఆయిల్, పసుపు, ఇంకా కరివేపాకు కనిపిస్తుంది కదా, కరివేపాకు వేసేసి చక్కగా గరిటెతో కలిపాను. కొద్దిగా లాస్ట్లో కొద్దిగా చేతితో కూడా కలిపాను. అంటే ఇలాంటి డిషెస్కి ఏంటంటే మనం చేతితో కలిపితే బాగుంటాయి. అయితే ఆ రోజు తినొచ్చు. కానీ నెక్స్ట్ డే ఉండాలి అంటే కొద్దిగా చెయ్యి తక్కువ యూజ్ చేసి మనం గరిటెలు అట్లా వాడితేనే బాగుంటుంది. చేతితో కలిపితే కూడా అదొక న్యాచురల్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఇది ఇట్లా కలుపుకొని ఎందుకు ఉంచుకోవాలి అంటే, ఇప్పుడు ఈ రైస్కి ఈ పసుపు మనము ఆయిల్ కలిపి ఉంచితే పొడి పొడిగా చూస్తున్నారు కదా, ఇట్లా పొడి పొడిగా ఉంటుందన్నమాట. రైస్ అతుక్కోకుండా ఉంటుంది. చాలా బాగా టేస్ట్ కూడా వండర్ఫుల్గా ఉంటుంది. ఒక 1 మినిట్ మనం అట్లా కలిపి పక్కన ఉంచుకోవాలి ఈ రైస్. అంటే ఆ పసుపు తర్వాత అదంతా ఆ రైస్కి పట్టుకుంటుంది. కరివేపాకు, పసుపు కలిసి ఆ రైస్కి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది, అంటే టేస్ట్. ఇప్పుడు ఈ ఆయిల్ చూద్దాము. ఇదిగోండి ఆయిల్ బాయిల్ అయింది. ఆయిల్ మనం గీ వేసుకున్నాం కదా. ఫస్ట్ మనం ఇందులో పల్లీలు వేసుకుందాం. పల్లీలు కొంచెం మనకి లేట్గా ఫ్రై అవుతాయి కాబట్టి ఫస్ట్ పల్లీలు వేసుకుందాము. ఒక 1 స్పూన్ తీసుకున్నాను. అంటే ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇందులో ఏ ఐటమ్ అయినా ఏది కూడా ఎక్సెస్ వేసుకోకుండా మనం కరెక్ట్గా వేసుకుంటూ ఉండాలి. ఏ ఐటమ్ అయినా నాకు ఇష్టం ఉంది కదా అని మనం ఎక్సెస్ వేసుకున్నాం అనుకోండి, అలా చూసినా కూడా టేస్ట్ మారిపోతాయి ఐటమ్స్. ఏది ఎక్సెస్ ఉన్నా, ఇప్పుడు స్వీట్ చూడండి, మనం ఎంత తినాలో అంతే వేసుకుంటాం. ఎక్కువ వేసామనుకోండి, అబ్బా ఇంత స్వీట్ అనిపిస్తుంది. అట్లా తర్వాత అన్ని ఐటమ్స్ వేసేస్తాను. ఇప్పుడు ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, సన్ఫ్లవర్ కాదు, గుమ్మడి గింజలు. తర్వాత నువ్వులు. ఇవి ఎంత హెల్త్ బెనిఫిట్స్ అంటే అసలు మీరు ఈ రైస్ కనుక ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మీరే చెప్తారు, అబ్బా ఇంత మంచి ఐటము మనకి ఇంత అంటే మన నేచర్లోనే మనకి భగవంతుడు ఇన్ని ఇచ్చినప్పుడు మనం వీటిని కరెక్ట్గా యూజ్ చేయలేకపోతున్నాము అనేది చూసుకోవాలి.
దీనివల్ల మనకి ఎంత హెల్త్ ఇదిగోండి జీలకర్ర ఆవాలు కూడా వేసేస్తున్నా. ఇవన్నీ న్యాచురల్ ఫుడ్, మనకి భగవంతుడు ఇచ్చిన ఫుడ్ ఇది. ఈ ఫుడ్ నుంచి కూడా మనము మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు అన్నమాట. ఇది ఫ్రై అయ్యేలాగా చూద్దాము. ఇదిగోండి నేను ఇందులో మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు ఉంది కదా ఇంతకుముందు, ఆ కరివేపాకు కూడా వేసేసాను. బాగా వేగనిద్దాము. బాగా అనంటే ఏది కూడా హైలో ఫ్రై అవ్వకూడదు, అలా అని తక్కువ అవ్వకూడదు. ఎందుకనంటే మరీ బాగా ఫ్రై అయిందనుకోండి దానికి ఉన్న ఫ్లేవర్ మొత్తం వెళ్ళిపోయి మరీ అది కూడా కరెక్ట్ కాదు. అట్లా అని పచ్చి పచ్చిగా కూడా ఉంచకూడదు. మీడియంగా ఉన్నాయనుకోండి వాటికి ఉన్న క్వాలిటీస్, వాల్యూస్ అన్నీ అందులోనే ఉంటాయి. మనకి కూడా మన బాడీకి చక్కగా మన హెల్త్కి యూజ్ అవుతాయి అన్నమాట. ఇదిగోండి అన్నీ వేసా. ఒక 1 మినిట్ మనము వేగనిద్దాము. తర్వాత ఈలోపు మనం ఆ ఉసిరికాయ జ్యూస్ పెట్టుకున్నాం కదా, చూపిస్తాను. ఇదిగోండి ఈ ఉసిరికాయ జ్యూస్ ఉంది కదా, ఉసిరికాయ ఇంకా బెల్లం కలిపి పెట్టిన జ్యూస్, దీన్ని రైస్లో ఇలా పోసేస్తున్నాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను ఉడికిచ్చే పెట్టాను. ఇంకా మనం ఇప్పుడు ఆ పోపు దాంట్లో వేయాల్సిన అవసరం లేదు. ఈ జ్యూస్ అంతా ఇలా వేసేసేయండి మొత్తం. ఇది కూడా మనకి అంటే నేను క్వాంటిటీ రైస్కి సరిపడానే తీసుకున్నా. మీకు చేసేటప్పుడు ఐడియా వస్తుంది. వాటరు దొరికాయి కదా అని ఎక్కువ వాటర్ పోసేస్తే అది పులిహోర బదులు ఇంకోటి ఏదో అయిపోతుంది. కాబట్టి కొంచెం వాటర్ చూసుకోండి జాగ్రత్తగా. ఆ వాటర్ పోసి పెట్టుకోవాలి. ఇంతకుముందు మనం కలిపి పెట్టాం కదా పసుపు, ఆయిల్, తర్వాత కరివేపాకు, ఆ ఫ్లేవర్ అంతా ఇప్పుడు మనకి రైస్కి పట్టేసింది. చాలా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ రైస్. సో ఇప్పుడు అది ఆ జ్యూస్ కూడా పోసేసాను, ఉసిరికాయ బెల్లం కలిపిన జ్యూస్. చూద్దాం, ఇది కొంచెం వేగాలి. ఇంకా మనకి ఏంటంటే ఇందులో ఎస్పెషల్లీ పచ్చిమిర్చి కొద్దిగా వేగాలి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది, బాగుండదు. ఈ పప్పులు అన్నీ కూడా చాలా మనం వేసినవి ఏవి కూడా ఇందులో తీసేసే ఐటమ్ ఏది లేదు. అసలు ఫ్లాక్స్ సీడ్స్ కావచ్చు, పంకిన్ సీడ్స్ కావచ్చు, తర్వాత నువ్వులు, ఇవన్నీ హెల్త్కి చాలా యూజ్ అయ్యే ఐటమ్స్ ఇవన్నీ. అందులో ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉసిరికాయ, అది అసలు మన మెయిన్ ఇంగ్రీడియంట్. ఇంకొక ఐటమ్ ఉందండి, అదేంటి అంటే కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఆ కొబ్బరి మిక్స్ చేసి పెట్టుకున్నాను. అది కూడా ఒక్కసారి మనము ఇందులో వేసేద్దాం పోపులో. ఎందుకు కొబ్బరి అంటే అందరికీ ఆ ఉసిరికాయ వగరు, పులుపు ఇవి నచ్చవు. కొంచెం మనం కొబ్బరి కలిపామంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీగా తింటారనమాట. ఈ కొబ్బరి వేసాం కదా, కలుపుదాం. ఇదిగోండి కొబ్బరి కూడా వేసాను, ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్గా కొబ్బరి కూడా వేసి కలిపాను. ఇది కంపల్సరీ వేయాల్సిన ఇంగ్రీడియంట్ కొబ్బరి కూడా. ఐటమ్ ఇంకా లాస్ట్ ఐటమ్ వచ్చేసి ఇంగువ. ఇదిగోండి ఇంగువ కూడా మరీ ఎక్కువ వేయద్దు చూసుకొని. ఇంగువ వేయలేదంటే ఇంకా లాస్ట్లో వేయాల్సిన అది మనకి ఫ్లేవర్ రాదు. ఇదిగోండి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను, ఇంగువ కూడా వేసా. ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను హెల్త్కి సంబంధించినవి చెప్పాను. ఇందులో ఏ ఐటమ్ అయినా మీకు ఇష్టం లేదు అంటే ఐటమ్స్ స్కిప్ చేసుకొని మిగతా ఐటమ్స్ తోటి మీరు చేసుకోవచ్చు. కానీ ఈ ఐటమ్స్తో చేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్రై చేసింది మొత్తం మనము ఈ రైస్లో కలిపేసుకుంటాము. లాస్ట్కి మనము నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ నిమ్మకాయ పులుపు ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు ఒక హాఫ్ ముక్క, లేదు కావాలి అంటే 2 ముక్కలు, లేదు ఇంకా కావాలంటే ఇంకొక హాఫ్ ముక్కని పులుపు యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఉసిరికాయని డామినేట్ చేయకుండా చూసుకోండి నిమ్మకాయ పులుపు. అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పోపు చేసిన మొత్తం మనం ఈ రైస్లో కలిపేసుకొని తరువాత పైన ఈ నిమ్మకాయ పిండేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి నేను నిమ్మకాయ కూడా పిండాను, నిమ్మకాయ 2 పీసెస్ నిమ్మకాయ కూడా పిండాను. లాస్ట్ ఇంగ్రీడియంట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు మనము ఈ కొత్తిమీర తరుగు వేసేసుకోవాలి పైన. ఇదిగోండి కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను కదా, ఈ కొత్తిమీర తరుగంతా పైన వేసుకొని ఒకసారి కలపాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ లాస్ట్లో కొత్తిమీర వేసాక సాల్ట్ వేసాను. మనకి అది మెయిన్ కదా, సాల్ట్ వేయకపోతే ఇంకా అసలు టేస్ట్ ఏమొస్తుంది. సో లాస్ట్లో సాల్ట్ వేసాను. 2 టేబుల్ స్పూన్స్ నాకు సరిపోయింది. మీరు కూడా టేస్ట్ చూసుకొని సాల్ట్ ఎంత కావాలో చూసుకొని లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసేసుకోవడమే, అంతే. ఇదిగోండి చూస్తున్నారు కదా, చక్కగా పైన కొత్తిమీర, తర్వాత పల్లీలు, కొబ్బరి, నువ్వులు, ఒకటేంటి నేను చెప్పిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట. సో సూపర్ మన ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది.
మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీ ఇంట్లో అందరూ కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ పెట్టండి. ఇది చాలా హెల్త్కి ఎంతో యూస్ఫుల్ అయినటువంటి రైస్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే, ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు లైక్ చేసి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఒక మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.